ఎవరైతే ఈ వీడియోని నాన్ ఏలూరు నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక రూట్ మ్యాప్ అనుకోవచ్చు. ఏలూరు టు బలివే వెళ్ళే దారి మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్ని మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను, చూడండి. ఈ శివరాత్రి 3 రోజులు కూడా చాలా మంది క్రౌడ్తో ఈ బలివే కిక్కిరిసి ఉంటుంది. కొంతమంది ముందు రోజు నుంచే ఇక్కడికి వచ్చి టెంటలు వేసుకుని ఫ్యామిలీ మొత్తం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. మన ఏలూరుకి దగ్గరలో ఈ బలివేని ఒక మినీ కాశీ అనే చెప్పొచ్చు.
ముస్లూరు మండలం బలివే గ్రామంలో ఉన్న ఈ శివాలయానికి మహాశివరాత్రి రోజు లక్షల్లో భక్తులు వస్తారు. ఈ బలివేలో ఉన్న ఈ గుడి విశిష్టత ఏంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి పశ్చిమ ముఖంగా ఉండి బ్రహ్మసూత్రం కలిగి లింగాకారంలో ఉంటారు. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉండి పడమట ముఖం శివాలయం ఉంటూ అమ్మవారి విగ్రహం గాని నందీశ్వర విగ్రహం గాని లేకపోవడం ఈ శివాలయం విశిష్టత. ఇలాంటి దేవాలయంలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులకు నమ్మకం. ఈ శివరాత్రి 3 రోజులు భక్తులందరికీ ఏలూరు నూజివీడు నుండి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ చరిత్ర గురించి, ఈ టెంపుల్ గురించి, అసలు ఇక్కడ ఎందుకు ఫేమస్ అయింది, ఏలూరు చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నప్పటికీ ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అయిందో బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. చూడండి, ఇక్కడ గుడిలోని స్వామివారి ప్రతిష్ట త్రేతాయుగంలో లింగ ప్రతిష్ఠ జరిగిందని ఇక్కడ చెప్తూ ఉంటారండి. శ్రీరాములు వారు రావణాసుడిని సంహరించిన తర్వాత అయోధ్యకి చేరడానికి ముందు బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి మార్గ మధ్యలో చాలా శివలింగాల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా బలివే అనే ప్రాంతంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడున్న భూమి చాలా అనుకూలమైన ప్రదేశం అని శ్రీరాములు వారు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీరాములు వారు సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ఆవాహనం చేసుకుని ఇక్కడ పూజలు చేయడం జరిగింది. అప్పుడు శ్రీరాములు వారికి ఆ పరమశివుడే ఇలా అని చెప్పారంట, ఇక్కడికి వచ్చి ఎవరైతే పూజలు నిర్వహిస్తారో, ఎవరైతే ఈ గుడిని సందర్శిస్తారో వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్టాలు తీరుతాయని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి బలివే అని ఎలా పేరు వచ్చిందంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించిన దేశంగా పిలుస్తూ ఉండేవారు. ఇక్కడ ప్రజలందరూ స్వామివారిని బలే రామస్వామి అని కీర్తిస్తూ ఉంటారు. అకార్డింగ్ టు దాట్ ఈ ప్రాంతాన్ని బలివే అని పిలవడం జరిగింది. ఇక్కడ కనిపించే ఏరియాలోనే పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పూర్వీకులను స్మరించుకుంటూ ఇక్కడ పిండ ప్రదానం చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పిండ ప్రదానం చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఈ స్నానం చేసే ఏరియా పేరు వచ్చేసి తమిళేరు లేక్ అంటారు. నా చిన్నప్పుడు చాలా ఫుల్ గా ప్రవహిస్తూ ఉండేది. ఇది కాలక్రమేణా ఇప్పుడు ఇలా మారింది. పిండ ప్రదానం చేసే ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ స్నానం చేసి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.